Hello guys, welcome to my channel. My channel name is Craving Stars. Craving Stars means a trunk of the food. మరోసారి మీ ముందుకు వచ్చేసాను నెక్స్ట్ వీడియోతో హౌ టు మేక్ ఏ దోశ. దోశలు ఎలా వేసుకోవాలో చూసుకోండి ఫ్రెండ్స్. దోశలకి కావాల్సిన పదార్థములు కొంచెం దోశ పిండి, ఒక 2-3 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ అండ్ వాటర్. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఆ దోశ పిండిలో కొంచెం వాటర్ పోసుకొని బాగా మిక్స్ చేయాలి ఫ్రెండ్స్. స్మూత్‌గా అండ్ కొంచెం స్మూత్‌గా రావాలి ఫ్రెండ్స్. ఆ పిండి అనేది బాగా మెత్తగా రావాలి ఫ్రెండ్స్. మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్. బాగా మిక్స్ చేయాలి ఫ్రెండ్స్. చాలా బాగా మిక్స్ చేస్తేనే చాలా నీట్‌గా వస్తాయి ఫ్రెండ్స్ దోసెలనేది. వీడియోలో చూపించినట్టుగా మీరు కూడా అలా చేయండి ఫ్రెండ్స్. సో, ఇప్పుడు మనం పాన్ పెట్టాలి ఫ్రెండ్స్. స్టవ్ మీద పెట్టి కొంచెం హీట్ అయిన తర్వాత దోస పిండి వేయాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, నేను వీడియోలో చూపించినట్టుగా దోస పిండి వేయండి ఫ్రెండ్స్. మీరు కూడా అలానే వేసుకొని సర్కిల్‌గా తిప్పుకోవాలి ఫ్రెండ్స్ దోస అనేది. సర్కిల్‌గా తిప్పుకోవాలి ఫ్రెండ్స్. తిప్పుకున్న తర్వాత కొంచెం ఒక 2-3 మినిట్స్ ఉండి ఆయిల్ వేయాలి ఫ్రెండ్స్. 2-3 మినిట్స్ ఉండిన తర్వాత ఆయిల్ వేయాలి ఫ్రెండ్స్. కొంచెం ఆయిల్ వేసిన తర్వాత షేప్ అనేది ఫ్రెండ్స్ గోల్డ్ షేప్ వస్తుంది ఫ్రెండ్స్ బ్యాక్ సైడ్. సో, బ్యాక్ సైడ్ గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత మాత్రమే మనం టర్న్ చేయాలి ఫ్రెండ్స్ దోసని. సో, చూడండి వీడియోలో చూపించినట్టుగా ఈ దోసని మనం గోల్డ్ కలర్‌లో వచ్చిన తర్వాత మాత్రమే టర్న్ చేయాలి ఫ్రెండ్స్. టర్న్ చేసిన తర్వాత ఒక 2-3 మినిట్స్ ఉండాలి ఫ్రెండ్స్ పెనం మీద. అయితే ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి ఫ్రెండ్స్, కామెంట్ చేయండి, లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇది అసలుకి నా నెక్స్ట్ న్యూ వీడియో ఆఫ్ సెకండ్ వీడియో ఫ్రెండ్స్. చిన్నగా టర్న్ చేయండి ఫ్రెండ్స్. బట్ నాకు క్రాక్స్ వచ్చినాయి ఆ దోసకి. సో, మీకు రాకూడదు దోసకి క్రాక్స్. ఓకేనా ఫ్రెండ్స్? సో, వచ్చిన తర్వాత మళ్ళీ కొంచెం రిటర్న్ టర్న్ చేసి ఫ్రెండ్స్ ఫోల్డ్ చేసుకోండి. ఫోల్డ్ చేసుకోవడం ఫ్రెండ్స్. ఫోల్డ్ చేసుకొని ఒక ప్లేట్‌లోకి తీసుకోవాలి ఫ్రెండ్స్ మీరే. ఒక ప్లేట్‌లోకి తీసుకోవాలి ఫ్రెండ్స్. తీసుకున్న తర్వాత మీకేమైనా ఇంకా ఎక్స్‌ట్రా దోసెస్ కావాలి అనుకుంటే తీసుకోండి ఫ్రెండ్స్. మళ్ళీ నేనొక చిన్న దోస వేసుకున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఒక్కసారిగా చిన్న దోస వేసుకున్నాను. చిన్న దోస వేసుకున్నాను ఫ్రెండ్స్. ఒక చిన్న 2-3 స్పూన్స్ ఆఫ్ పిండి వేసుకొని ఒక సర్కిల్ ఫార్మ్ చేయాలి ఫ్రెండ్స్. సర్కిల్ ఫార్మ్ చేస్తేనే కొంచెం దోస అనేది నీట్‌గా, సర్కిల్‌గా బాగుంటుంది ఫ్రెండ్స్. అందుకనే సర్కిల్‌గా తిప్పుతారు. కొంతమందికి సర్కిల్ రాకపోతే అదోలాగా అనుకుంటారు ఫ్రెండ్స్. బట్ నేను లైట్‌గా సర్కిల్ తిప్పాను. పర్లేదు. కొంచెం ఒక 2-3 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోండి. మీకేమైనా ఆయిల్ ఎక్కువగా కావాలి అంటే ఇంకో స్పూన్ ఎక్స్‌ట్రా ఏసుకోవచ్చు. నాకు మాత్రం ఆయిల్ తక్కువగానే కావాలి. సో, నేను తక్కువగానే వేశాను. ఈ చిన్న దోసని కూడా కొంచెం బ్యాక్ సైడ్ గోల్డ్ కలర్‌లో వచ్చిన తర్వాత టర్న్ చేయాలి ఫ్రెండ్స్. మీరే చూడండి. మధ్యలో వీడియోలో ఫ్లేమ్ చూపిచ్చాను చూడండి. హై ఫ్లేమ్‌లో పెట్టాను. ఏ ఫ్లేమ్‌లో అయినా పెట్టుకోవచ్చు. బట్ మీకు ఫాస్ట్ కావాలంటే హై ఫ్లేమ్‌లో పెట్టుకోండి. నాకు కొంచెం ఫాస్ట్‌గా కావాలి కాబట్టి నేను హై ఫ్లేమ్‌లో పెట్టాను. లేదంటే లో ఫ్లేమ్‌లో అయినా పెట్టుకోవచ్చు. నాకు కొంచెం ఆయిల్ సరిపోలేదని ఆయిల్ వేశాను. అవసరం లేదు అసలు యాక్చువల్లీ. బట్ వీడియోలో చూపించాలని కాబట్టి వేశాను ఫ్రెండ్స్. దీన్ని కూడా ఇంకా ఫోల్డ్ చేసుకొని ప్లేట్‌లో వేసుకోవాలి ఫ్రెండ్స్. అంతే అయిపోయింది దోస. దోస మేకింగ్ అయిపోయింది ఫ్రెండ్స్. చూడండి ఒక్కసారి. ఈ వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. మీకు కూడా దోసలు రావాలి ఫ్రెండ్స్. దోసలు చూడండి ఫ్రెండ్స్ ఎంత గోల్డిష్ రెడ్ కలర్‌లో ఉన్నాయో. వచ్చేసాం ఫ్రెండ్స్. ఇప్పుడు నా దగ్గర ఇంట్లో ఏం పికిల్స్ లేవు ఫ్రెండ్స్. మ్యాంగో పికిల్ గానీ, టమాటా పికిల్ గానీ ఏం లేవు. నేను ఒక 2 స్పూన్స్ ఆఫ్ కారం ఏసుకున్నాను ఫ్రెండ్స్. ఈ కారంలో కొంచెం సాల్ట్ వేసుకొని ఆయిల్ వేసుకుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఒక్కసారి ట్రై చేయండి ఇలా. సో, కొంచెం ఒక 2 స్పూన్స్ సాల్ట్ కూడా వేసుకోండి ఫ్రెండ్స్. చూడండి నేను వీడియోలో వేసినట్టుగా సాల్ట్ వేస్తున్నాను. సాల్ట్ వేసుకున్న తర్వాత ఒక్క 1 స్పూన్ ఆయిల్ వేసుకుంటే సరిపోద్ది. ఆయిల్ ప్లేస్‌లో మనం నెయ్యి అయినా వేసుకోవచ్చు. ఘీ అయినా వేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఒక్కసారి చూడండి.
నేనేదో ఆయిలేస్తాను. మా ఇంట్లో ఘీ లేదు కాబట్టి. సో, వేసుకొని 3 ఐటెమ్స్‌ని మిక్స్ చేసుకొని చిన్నగా తినండి ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది. నాకైతే చాలా నచ్చింది. నాకైతే చాలా నచ్చింది ఫ్రెండ్స్. ఒక్కసారి చూడండి. మీకే టేస్ట్ సూపర్‌గా ఉంటుంది ఫ్రెండ్స్. కారం అయితే ఇంకా సూపర్ ఫ్రెండ్స్. ఒక్కసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? ఒక్కసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది. దోస మాత్రం సూపర్ ఫ్రెండ్స్. సూపర్‌గా సెట్ అయింది ఫ్రెండ్స్. సూపర్‌గా వచ్చినాయి దోసలు. చిన్న దోస సూపర్‌గా ఉంది ఫ్రెండ్స్. ఒక్కసారి ఈ వీడియో చూసేయండి ఫ్రెండ్స్ స్కిప్ చేయకుండా. మీకు కూడా దోసలు రావాలి ఫ్రెండ్స్. ఒక్కసారి చూసేయండి. ఎలా ఉందో చూడండి. చాలా బాగుంది ఫ్రెండ్స్. టేస్ట్ మాత్రం కారం ఎస్పెషల్లీ ఆ కారం అయితే సూపర్ ఫ్రెండ్స్. చాలా బాగా కుదిరింది ఫ్రెండ్స్ కారం. మీరు కూడా ట్రై చేయండి ఒక్కసారిగా. ఇదిగోండి ఫ్రెండ్స్ ఒక పీస్ తీసుకున్నాను దోస పీస్. తీసుకొని కారంలో తినండి ఫ్రెండ్స్. చాలా బాగుంది ఫ్రెండ్స్. కొంచెం ఆయిల్ ఎక్కువైనట్టుంది ఫ్రెండ్స్. నా చేతులకు ఆయిల్ ఉంది. సో, నేను కొంచెం ఆయిల్ ఎక్కువేశాను. చాలా బాగుంది ఫ్రెండ్స్ అయితే. ప్లీజ్ గాయ్స్ కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ గాయ్స్ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ నౌ క్రేవింగ్ స్టార్స్. లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.